అమర హే నిరంజన్. ఒకసారి అందరు కూడా ఒక్కసారి కన్నీళ్ళు తీసుకొచ్చారు గట్టిగా ప్రతి ఒక్కరు కూడా జోహార్ జోహార్ పనిగాటి నిరంజన్ గారు, అమర హే పనిగాటి నిరంజన్ గారు, అమర హే పనిగాటి నిరంజన్ గారు. నిజంగా ఆయన నిరంజన్ గారు చాలా సేవతత్వం, ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నిరంజన్ గారు. కట్కూరి జ్యోత్స్న నాగరాజు తెలుసు. శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన చివరి కోరిక తీర్చారు. అది తీరి నెల కూడా కాలేదు. నిరంజన్ అనే పిల్లవాడు వరంగల్ నుంచి వెళ్ళిపోయాడు. కాలం అందరినీ తీసుకుపోతుంది, మనకి తెలుసు. మేము తిరుపతిలో ఉన్నాం. ఈ విషయం అర్ధరాత్రి తెలిసింది. చేరుకోవడానికి కుదరని పరిస్థితి. ఇప్పుడు ఆ పిల్లవాడి దేహం అతను బంధ విముక్తుడై చేరవలసినటువంటి గమ్యానికి చేరాడు. ఆ దేహం ఇప్పుడు శ్మశాన వాటికలో ఉంది. తల్లి, తండ్రి, చెల్లి అందరూ విడిచి వెళ్ళాడు. మనందరం కూడా ఏదో రోజు వెళ్ళిపోతాం. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ పిల్లవాడి కోసం మేము 2 సార్లు వెళ్ళాం. ఒకసారేమో శివరాత్రి నాడు ఉపవాసం, మరోసారి ఏకాదశి. మనం ఆ పిల్లవాడు మొదటిసారి, రెండోసారి కూడా అడిగింది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చూడాలి. ఆయన కూడా విన్నాడు, మహానుభావుడు. ఆ కోరిక తీరకుండా పిల్లవాడు వెళ్ళలేదు. తీరిన తర్వాత వెళ్ళాడు. అతనితో ఎన్నో కబుర్లు చెప్పారు, దానికి సహాయం చేశారు. ఇదంతా హిందూ తత్వం. శత్రువుకే మేలు చేయాలి, అపకారికి నోపకారము, నెపమెంచక చేయువాడు. ఇది మన తత్వం. పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో మరోసారి ధన్యవాదాలు చెప్తూ, ఆ నిరంజన్ యొక్క ఆత్మ పొందవలసినటువంటి సద్గతిని పొందాలని కోరుకుంటూ, మనం అందరం కూడా ఆ అమ్మా నాన్నల యొక్క దుఃఖం త్వరగా ఉపశమించాలని కోరుకుందాం. మన హిందూ తత్వంలో మీకు తెలుసు, ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. కాబట్టి ఈ దేహం అందరూ కోల్పోతాం. కోల్పోయే లోపల మనం ఈ దేహం ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకుని, మోహం లేకుండా, అహం లేకుండా భగవంతుడికి దాసోహం అవుదాం. ఆ పిల్లవాడు మేలు కోరుతూ చక్కగా ఆ పిల్లవాడి యొక్క ఉత్తమ గతి కోసం మంత్రం చెప్దాం. అందరూ చెప్పండి. ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీనరసింహ జై నరసింహ, జై జై నరసింహ. ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. అందరికి ఒక్క విజ్ఞప్తి, ఆ పిల్లవాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజే, నిన్న రాత్రి జరిగింది. అటు ఆ పిల్లవాడి యొక్క ఉత్తమ గతి కోసం అందరూ 108 సార్లు ఈ హరే కృష్ణ 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 అనేది, హరే రామ 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 హరే ఈ మంత్రాన్ని అందరూ హృదయపూర్వకంగా జపించి ఆ పిల్లవాడి కోసం అర్పించండి. నిరంజన్ యొక్క భవిష్యత్ జన్మ ఉత్తమోత్తమంగా ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు ఆ విధంగా అతన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అతనికి బృందావనం మాల ఇచ్చాం. నేను వెళ్ళేసరికి అది వేసుకునే ఉన్నాడు. ప్రసాదం స్వీకరించాడు, నామం చెప్పాడు. ఖచ్చితంగా ఉత్తమగతి వస్తుంది. అదే మనం కోరుకుందాం. భారత్ మాతాకి జై, భద్రకాళి మాయకి జై, గోవిందరాజ స్వామికి జై, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
శిల ప్రభుపాదికి జయ.